అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులతో పాటు చట్టబద్ధంగా అమెరికాలో పనిచేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నాడు. ప్రస్తుతం H1B వీసాపై అత్యవసరంగా ఇండియాకు వచ్చిన వారు వేలాది మంది ఇక్కడే ఇరుక్కుపోయారు. స్టాపింగ్ కోసం అమెరికన్ కాన్సులేట్కు వెళ్దామంటే ఇంటర్వ్యూలు రద్దు చేశారు. ముందుగా డిసెంబర్ చివరి వారంలో అన్నారు, తర్వాత మార్చ్ అన్నారు. ప్రస్తుతం వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఇంటర్వ్యూలు లేవని చావు కబురు చల్లగా చెప్పడంతో ఎంతో మంది మానసిక వేదనకు గురవుతున్నారు. దీంతో అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీలు తమ కంపెనీల్లో పనిచేస్తున్న H1B ఉద్యోగులను అమెరికా విడిచి వెళ్లరాదని ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసింది. ఈ వివరాలేంటో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులతో పాటు చట్టబద్ధంగా నివసిస్తున్న వారిపై కొరడా జులిపిస్తోన్న విషయం తెలిసిందే. అమెరికా ఐటీ రంగంలో లక్షలాది మంది ఇండియా నుంచి H1B వీసాపై వెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అయితే వారిలో చాలా మంది ఉద్యోగులు అత్యవసరమైన పనుల కోసం ఇండియాకు రావాల్సి ఉంటుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు లేదా చావులకు తప్పకుండా ఇండియా రావాల్సి వస్తుంది. అలా ఇండియాకు వచ్చిన వారు ప్రస్తుతం నరక యాతన అనుభవిస్తున్నారు. ఇండియాకు అత్యవసరంగా వచ్చిన వారు తిరిగి అమెరికాకు వెళ్లాలంటే అమెరికా కాన్సులేట్లో స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. దానికి ముందుగానే ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇండియాకు H1B వీసాలపై అత్యవసరంగా వచ్చిన వారికి ముందుగా డిసెంబర్ 2వ వారంలో ఇంటర్వ్యూలు ఇస్తామన్నారు. తర్వాత వారిని మార్చి అన్నారు. తర్వాత ఇంటర్వ్యూలను అక్టోబర్కు పొడిగించారు. ప్రస్తుతం అమెరికా కాన్సులేట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అత్యవసరమైన పనులు ఇండియాకు వచ్చిన ఐటీ ఉద్యోగి లేదా ఇతర ఉద్యోగి అమెరికాకు వెళ్లలేడు. వచ్చే ఏడాది అక్టోబర్ వరకు ఆ ఉద్యోగానికి వీసా అపాయింట్మెంట్ దొరకదు. ఒకవేళ అతను కుటుంబంతో ఇక్కడికి వచ్చినా అక్కడ ఒకవేళ సొంత ఇల్లు ఉన్నా ఖాళీ చేసే పరిస్థితి ఉండదు. అదీ కాకుండా అత్యవసర పని నిమిత్తం ఒక్కడే ఇక్కడికి వచ్చి భార్యా పిల్లల్ని అక్కడే ఉంచి అప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారిపోతాయి. ఇక్కడ భర్త, భార్యా పిల్లలు అక్కడ ఉంటే వారి మనోవేదన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వీలైనంత మందిని అమెరికా నుంచి తరిమివేయాలని చూస్తోంది. దానికి కావలసిన కుంటి సాకులు వెతుకుతున్నారు. సోషల్ మీడియా అకౌంట్ చూపించాలని ఒత్తిడి చేయనున్నారు. దీనికి వారు చెబుతున్న కారణం, మీ వల్ల జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందా లేదా అని చూస్తామని చెబుతున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్ తనిఖీ చేయడం వల్ల బోలెడంత సమయం పడుతోందన్న కారణం ప్రస్తుతం ఇంటర్వ్యూలను వచ్చే ఏడాది అక్టోబర్ వరకు వాయిదా వేశారు. H1Bపై వచ్చిన ఐటీ ఉద్యోగికి వీసాలో కంపెనీ ఉంటే కంపెనీ ఉద్యోగం చేసుకోవడానికి అనుమతించవచ్చు లేదా ఉద్యోగం నుంచి తీసేయవచ్చు. మరోమారు ఇండియా నుంచి ఆ ఉద్యోగికి రప్పించాలంటే కంపెనీ $1,00,000 ఫీజు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారు 90 లక్షల ఫీజు చెల్లించాల్సిన వీసా కొనుగోలు చేసి రప్పించుకోవాల్సి ఉంటుంది. అంత డబ్బు కంపెనీలు చెల్లించే పరిస్థితి లేదు. ఇక ఇండియాకు వచ్చిన ఉద్యోగి ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఇక్కడ వేరే ఉద్యోగం చూసుకోవాల్సిందే. తాజా పరిణామాలను గమనించి అమెరికాలోని అతిపెద్ద కంపెనీలు గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, సర్వీస్ నౌలు తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ముఖ్యంగా H1B వీసాలపై పనిచేస్తున్న వారు పండుగ సీజన్, కొత్త సంవత్సరం పేరుతో విదేశీ ప్రయాణాలు మానుకొని అమెరికాలోనే ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ క్రిస్మస్ అని లేదా కొత్త సంవత్సరం అని తాము విదేశాలకు వెళతామంటే అక్కడే ఇరుక్కుపోతారు. పలు దేశాల్లో ఉన్న అమెరికా కాన్సులేట్లు, రాయబార కార్యాలయాల్లో వీసా స్క్రీనింగ్ పేరుతో వీసాపై స్టాంపింగ్కు తీవ్రమైన జాప్యం చేస్తున్నారని హెచ్చరించింది. సెలవుల్లో విదేశాలకు వెళితే అక్కడే కొన్ని నెలల పాటు చిక్కుబడిపోతారని అమెరికా ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేస్తోంది. కొంతమంది H1B వీసా అప్లికెంట్స్ సోషల్ మీడియా అకౌంట్లను స్క్రీనింగ్ పేరుతో తీవ్రమైన జాప్యం జరుగుతోందని పైన తెలిపిన టాప్ ఐటీ కంపెనీలు తమ ట్రావెల్ అడ్వైజరీలో తమ కంపెనీల్లో H1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు సూచించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్తో పాటు రాయబార కార్యాలయాలు రొటీన్గా జరిగే వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ను వాయిదా వేస్తున్నాయి. దీంతో ఇతర దేశాలకు వెళ్లిన
ఉద్యోగులు అమెరికా రాలేకపోతున్నారు. ఒకవేళ ఉద్యోగి వీసా స్టాంపింగ్ గడువు ముగిస్తే అతడు తిరిగి అమెరికాకు ప్రయాణం చేయలేడు. పాస్పోర్టుపై స్టాంపింగ్ ముద్ర పడే వరకు తిరిగి అమెరికాలో కాలు పెట్టలేడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్తో పాటు రాయబార కార్యాలయాల్లో అపాయింట్మెంట్స్ అన్ని రీస్కెడ్యూల్ చేశారు. దీనివల్ల తరచూ విదేశాలకు ప్రయాణించే వారికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజా పరిణామాలను గమనించిన అతిపెద్ద టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను కనీసం ఏడాది కాలం పాటు అమెరికా నుంచి కాలు బయట పెట్టరాదని సూచించింది. ఇదిలా ఉండగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి నెల 19న బిజినెస్ ఇన్సైడర్తో మాట్లాడుతూ గతంలో వీసా ప్రాసెసింగ్ కేసులు త్వరగా ముగించేవారమని, వెయిటింగ్ టైం చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాలు ఇండియాతో కలుపుకుని ప్రతి వీసాను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయని, దీంతో పాటు వారు సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా ఏమైనా కామెంట్లు పెట్టారా, అతడికి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లతో ఏమైనా లింకులున్నాయా అని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తామని, అందుకే వీసా స్టాంపింగ్ కు జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. దీనివల్ల అటు ఇటు తిరిగి దాని ప్రభావం H1B వీసా మాతృదేశాలకు అత్యవసర పనిపై వచ్చిన వారికి చిక్కుబడిపోతున్నారు. దీంతో ముందుగా ఐటీ కంపెనీ తమ ఉద్యోగులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఇక మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే తమ ఉద్యోగులకు అమెరికా కాన్సులేట్ వీసా అపాయింట్మెంట్ కొన్ని నెలల పాటు రీస్కెడ్యూల్ చేసిందని తెలిపింది. కొన్ని కేసుల్లో వచ్చే ఏడాది జూన్ వరకు వీసా ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదని హెచ్చరించింది. ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్లో తీవ్రమైన జాప్యం జరుగుతోందని పేర్కొంది. ఈ నెల 15 నుంచి అమల్లోకి వచ్చిన H1B, H4 వీసాలో ఆన్లైన్ సమీక్షకు సంబంధించి తీవ్రమైన జాప్యాలు జరుగుతున్నాయి. రోజువారీ ప్రాసెసింగ్ సంఖ్యను తగ్గించారని మైక్రోసాఫ్ట్ అంతర్గత మెమోలో ఉద్యోగులను హెచ్చరించింది. అదీ కాకుండా కాన్సులేట్ ఎమర్జెన్సీ అపాయింట్మెంట్లు కూడా అనుమతించడం లేదని గుర్తు చేసింది. అమెరికాలో పనిచేసే ఉద్యోగులు ఒకవేళ ఇండియాకు వెళితే తిరిగి రావాలంటే ఖచ్చితంగా స్టాంపింగ్ వేసుకుని రావాల్సి ఉంటుంది. తమ సలహా మాత్రం వీలైనంత వరకు విదేశీ ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నాం. ఒకవేళ విదేశాలకు వెళితే తిరిగి అమెరికాకు రావడం చాలా కష్టమని ఉద్యోగులకు గుర్తు చేసింది. ఇక గూగుల్ విషయానికి వస్తే ఇమిగ్రేషన్ లా కంపెనీ బెర్రీ అపీల్మెన్ అండ్ లెయిడిన్ LLP పంపిన నోట్ను తమ ఉద్యోగులకు జతచేసి పంపించింది. విదేశాల్లో ప్రధానంగా ఇండియాలో అమెరికా కాన్సులేట్స్లో వీసా స్టాంపింగ్కు తీవ్రమైన జాప్యం జరుగుతోందని హెచ్చరించింది. కొన్ని చోట్ల 12 నెలల పాటు జాప్యం జరుగుతోందని పేర్కొంది. H1B, H4FJ మరియు M వీసాలకు ఎక్కువ డిమాండ్ ఉన్న దేశాల్లో ఈ జాప్యం చాలా ఎక్కువగా ఉందని గుర్తు చేసింది. ఈ వీసాలకు ఎక్కువగా డిమాండ్ ఇండియాలోనే ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక మరో ఐటీ కంపెనీ యాపిల్ కూడా H1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతానికి విదేశీ పర్యటనను మానుకోవాలని సూచించింది. పలు దేశాల్లో వీసా స్టాంపింగ్కు నెలల తరబడి జాప్యం జరుగుతోందని హెచ్చరించింది. ఒకవేళ తప్పదు అనుకునేవారు వెంటనే యాపిల్ ఇమిగ్రేషన్ పార్ట్నర్స్తో చర్చించి ఎలాంటి రిస్కులు ఉంటాయో తెలుసుకోవచ్చునని తమ ఉద్యోగులకు పంపిన నోట్లో వివరించింది. అలాగే సర్వీస్ నౌ అనే కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఇండియాలో స్టాంపింగ్ రిస్క్ వల్ల కొన్ని నెలల పాటు అపాయింట్మెంట్ లభించడం లేదని గుర్తు చేసింది. కాబట్టి ఉద్యోగులకు విదేశాలకు వెళ్లకుండా అమెరికాలో ఉండడమే మేలని సూచించింది. అయితే కేసును బట్టి మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంటే 30 రోజుల పాటు ఎక్కడి నుంచైనా పనిచేయడానికి అనుమతిస్తామని తమ ఉద్యోగులకు పంపిన అడ్వైజరీ నోట్లో వివరించింది. మొత్తానికి ట్రంప్ దెబ్బకు ఇటు ఇండియాలో చిక్కుబడిపోయిన H1B ఉద్యోగులు తీవ్రమైన మనోవేదనకు గురవుతుంటే, మరోపక్క అమెరికాలోని అతిపెద్ద కంపెనీలు మాత్రం అనవసరంగా ఇండియాకు వెళ్లి చిక్కుబడిపోతారు. కాబట్టి ఎక్కడికి వెళ్లకండి, అమెరికాలోనే ఉండండి అని హెచ్చరిస్తున్నాయి. మొత్తానికి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల విదేశాల్లో H1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడనేది మాత్రం వాస్తవం.